చేనులో వాళ్ళు ఇద్దరు కలిసి కొట్టినారు సార్. వాళ్ళు కొట్టిన తర్వాత ఫోన్ చేస్తే మామ పోయినాం సార్. మామ పోయి వాళ్ళు కొట్టినాం సార్. వాళ్ళు చేనులో నీళ్ళు కట్టకపోయింది సార్. నీళ్ళు కట్టకపోయింది సార్. ఫస్ట్ కొట్టి లోకేసి సార్. ఉమ్. నిన్న మొన్న జరిగింది సార్. అది మధ్య మనుషులు చెప్తానని చెప్పినారు కదా సార్. మధ్య మనుషుల కోసమే మమ్ముకున్నాం సార్. వాళ్ళు నిన్న మా ఇంటికి వచ్చి కట్లు తీసుకొని అన్ని వచ్చినారు సార్. వాళ్ళు వచ్చి మళ్ళీ వెనక్కిపోయినారు. వాళ్ళు మధ్య మనిషిని చెప్పిన తర్వాత పోయినారు. మళ్ళీ ఈ పొద్దు వచ్చినారు సార్. మళ్ళీ ఒక 30 మంది వచ్చేసారు సార్. అందరూ వాళ్ళ గుంపైన పెద్ద సార్. వాళ్ళది వ్యక్తి జలటర్ వాళ్ళు అంటారు సార్. టీడీ పార్టీ సార్. వాళ్ళు టీడీ పార్టీ సార్. మా బీజేపీ పార్టీ సార్. ఏమే విద్యాసాలు ఏం లేదు సార్. మాకు ఈ కాలనీ నుంచి వాళ్ళు ప్రెసిడెంట్ నెంబర్ చేశారు కదా సార్. ఆ నెంబర్ చేసి ఆడి నుంచే వచ్చింది సార్. మాకు ఎదురు మాది ఆయకట్టు సార్. మాది వాళ్ళది నానకట్టు సార్. వాళ్ళు మా ఆయకట్టు వాళ్ళని బెదిరించి కొట్టినారు సార్. వాళ్ళు తరలించుకున్నారు సార్. అది అప్పుడు ఇప్పుడు 6 మాస సార్. అన్ని నీళ్ళు కట్టేదాలు అయిపోయేది. లాస్ట్ నీళ్ళు సార్. ఇది కట్టేది ఇది ఒక నీళ్ళు కడితే అయిపోతుంది సార్. ఇప్పుడు వాళ్ళకి మా తమ్ముడు ఒక్కరిని కొట్టింది సార్. వాళ్ళు మామ తిరిగిపోయి మామ ఒక్కరిని కొట్టినాం సార్. మామ ఆయకట్టుకి మా నీళ్ళు తీసుకుంటాం కదా సార్. వాళ్ళకి ఒక పైప్ వేసి నీళ్ళు ఇవ్వాలని చెప్పినారు సార్. వాళ్ళకి ప్రెసిడెంట్ సార్ గుర్లింగాని, టీడీపీ గుర్లింగాని. వాళ్ళకి ఒక పైప్ వేసుకొని నీళ్ళు కట్టుకోమని చెప్పినారు. ఒక పైప్ వేసి నీళ్ళు కట్టుకుంటారు వాళ్ళు ఆల్రెడీగా. మళ్ళీ ఇప్పుడు వచ్చి మా విడిసలేదా మీకు ఏంటి కిడిసలని కొట్లాడి మా తమ్ముడు కొట్టారు. మట్టి వేసిన తీసుకొని ఆ మట్టి ఎక్కినారు సార్. మాకు అప్పుడు నీళ్ళ మా సార్ పాండు సార్. పాండు సార్ పెద్దారం సార్. ముదుక అని ఇప్పుడు నీకు పొలం నీరు వదలరాదనే ఎట్లా సార్? నీరు ఆల్రెడీ ఆవిడ సగము మాకు సగం పోతున్నాయి సార్. వాళ్ళకి అనుకూలంగా ఇడిచినాం సార్. మామ నీళ్ళు ఈ పంట సరిపోతామని వద్దప్ప ఒక పైప్ వేసుకొని మామ ఇడిచినాం సార్. అందరూ కలిసి మాట్లాడుకుని ఊర పెద్దలని మాట్లాడి ఇడిచినాం సార్. ఇప్పుడు ఇడిచిన తర్వాత మమ్మల్నే కొట్టకొచ్చినారు సార్. వాళ్ళు మీరే మాకు నీళ్ళు ఏం పిలిచలేదు మీరు అని ఇడిచినాం సార్. ఎవరికి సగం పోతే మాకు సగం పోతాయి సార్. వాళ్ళు 3 పైప్ వేసుకుంటారు సార్. 2 పైప్ తీసేసినాము. ఒక పైప్ అట్లా ఇడిచినాం సార్. 2 పైప్ టీడీ పార్టీ సార్. మా బీజేపీ పొలం దేవేంద్ర సార్. దేవేంద్ర సార్ అవళే చేసినారు సార్. గుర్తుగా చేస్తున్నారు సార్. లోకేష్ సార్. అవును సార్. అవును సార్. ఏ బాధ ఏం లేదు సార్. కరెక్ట్ చెప్తాం. ఇప్పుడు దేవేంద్ర పండతనే మాకు దాడి చేసింది. వాళ్ళు మాకు చూస్తా అప్పుడు ప్రెసిడెంట్ ఎలక్షన్ ఉండే సార్ కాలవది. అప్పుడు అట్లా చేసినాడు దేవేంద్రప్ప. మాకి వాళ్ళు నిలబెట్టి గొడవ చేసి మాకు అన్ని రామని పెట్టినారు వాళ్ళు దేవేంద్రప్ప. ఇంతకుముందు అప్పుడే బీజేపీలో మా ఫస్ట్ స్టార్టింగ్ లో బీజేపీదే మాకు నిలబెట్టింది. మా ఊర్లో మాకు బీజేపీ జెండా నిలబెట్టింది మామే. అవును సార్. బాత్రూమ్ పోయలేక బయటికి పోతే తుంటారు సార్. మళ్ళీ ఈ పొద్దు బాత్రూమ్ పోయినాక ముగ్గురు సొంత ఉంచి వచ్చినారు సార్. నాన్న పారిపోయి మా ఇంటికి వచ్చి నిలబడినాను సార్. 3 అయింది సార్. ఇప్పుడు మా సార్ 3 అయింది సార్. నేను పోయేటప్పుడు ఎవరు ఫోన్ చేసినారు సార్. వాళ్ళు అక్కడే ఉన్నారు సార్. కొట్టాక అని పారి వచ్చినారు సార్. నేను పారి మా ఇంటికి వచ్చినాను సార్. పారి వచ్చినాను సార్. ఎందుకంటే అదే ఎస్ఐ గారికి చెప్పినా సార్ విచారిస్తా అన్నాడు. కానీ ఈ పరిస్థితి ఘోరంగా ఉంది. ఈయనని వాళ్ళ ఇంట్లో నిన్న నుంచి చాలా ఇబ్బంది చేసినారు. వీళ్ళు ఆయకట్టు నీళ్లు కట్టుకుంటారు అంటే వాళ్ళు ఆడ పెద్ద మనుషులు నిన్న కాంప్రమైజ్ చేశారంట. ఏం లేదని ఒప్పించి మాట్లాడించారు ఆ ఊర్లో. నిన్న జరిగింది. మళ్ళీ ఈ రోజు
అది నిన్నట్లా జరిగింది, ఈ రోజు మళ్ళీ ఈ రోజు కొట్టినారు సార్. నిన్న జరిగింది, నిన్న దాడి జరిగింది, అయిపోయింది. అదే సార్ 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 ఉమ్, 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 అదే సార్ 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 ఓకే సార్, ఓకే సార్, సార్ సార్ ఓకే సార్, ఓకే ఓకే. ఈరోజు పెద్దారివాణం గ్రామం సంబంధించినటువంటి పాండు అనేటువంటి బూత్ అధ్యక్షుని మీద, బీజేపీ పార్టీ బూత్ అధ్యక్షుని మీద ఎల్ఎల్సి కాలువ ఆయకట్టు నానాయకట్టు సంబంధించిన విషయంలో ఈ బీజేపీ కార్యకర్త మీద, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద తీవ్రంగా దాడి చేసిన దాన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఈ దాడికి ఎవరైతే ప్రోత్సహించినారో, దాడి అయితే ఎవరైతే చేశారో వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. దాడులను భారతీయ జనతా పార్టీ ఏ రకంగా కూడా ప్రోత్సహించదు. ఈ దాడి చేసుకోవడము, దాడులు చేయడము, ప్రత్యర్యగా దాడులు చేయడాన్ని పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది గ్రామాల్లో లేనిపోని విషయాలకు, చిన్న చిన్న విషయాలలో దాడి చేసుకుని పెద్ద విషయాలు చేసేదానికి ఇది ఒక నాంది పలికే ఒకటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి దాడులను వెంటనే సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం కూడా దాడి చేసిన వారి మీద వెంటనే కేసులు పెట్టి ఇట్లాంటి దాడులను ప్రోత్సహించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. ఎవరైతే ఈ కార్యకర్తకు కూడా పూర్తిగా భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా పూర్తిగా వాళ్ళ కుటుంబానికి భరోసా ఇస్తున్నాము. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కానీ, భారతీయ జనతా పార్టీ నాయకుల మీద కానీ, క్షేత్రస్థాయిలో పనిచేసే వారి మీద కానీ వాళ్ళ మీద ఎలాంటి దాడి చేసినా సహించేది లేదని ఈ సందర్భంగా దాడి చేసిన వాళ్ళను హెచ్చరించడం జరుగుతుంది. ఇది పార్టీ ముసుగులో చేసేటువంటి వ్యవహారము. అటుపక్క టీడీపీ అని చెప్తున్నారు, టీడీపీ పార్టీ ముసుగు వేసుకొని చేయడం సరికాదు. ఎందుకంటే టీడీపీ పార్టీకి కూడా కూటమిలో ఉన్నాము, టీడీపీ పార్టీ కూడా చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది ఏ రకంగా కూడా కూటమి నాయకులు కూడా సహించకూడదు, ప్రోత్సహించకూడదని ఈ సందర్భంగా కోరుతున్నాను. నా పేరు నాగరాజు గౌడ్, బీజేపీ అసెంబ్లీ కోకనేవారు. వాళ్ళు టీడీపీ నాయకులు, టీడీపీ నాయకులకు అండదండలతో నానాయకట్టు చేసేటువంటి నీళ్లు వాడేవాళ్ళు ఈరోజు టీడీపీ ముసుగులో చేయడం చాలా దురదృష్టకరము. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చేసేదే తప్పు. ఈరోజు ఆయకట్టు రైతు నీళ్లు, ఆయకట్టు చేసేటువంటి రైతు పొలానికి రావాలి. నానాయకట్టు చేసేవాళ్ళు దౌర్జన్యంగా, అదేవిధంగా ఎవరో ఒక అండదండలతో చేయడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు. వాళ్ళ పార్టీ నాయకులు కూడా వాళ్ళ మీద క్రమశిక్షణ రహిత చర్యలు చేపట్టాలని నేను పెద్దలకు కోరుతున్నాను.